ఒక జడ్జు మన యశ్వంత్ వర్మ, ఈయన ఎక్కడున్నాడు సార్, యశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లో లేడు. ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఫైర్ యాక్సిడెంట్ కాగానే ఫైర్ బ్రిగేడ్ అక్కడ పోతుంది, మంటలను అన్నింటినీ అదుపులోకి తీసుకొని వస్తుంది. అదుపులోకి తీసుకొని రాగానే ఒక పెద్ద క్యాష్ దొరుకుతుంది, మంచిగా లబ్ధి, దుడ్డి అంటారు కదా, దుడ్డి దొరుకుతుంది. గంభీరమైన ఆరోపణ ఏంటంటే 15 కోట్లు దొరికినాయి అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఒక మా సామాన్యుడి, అది కూడా న్యాయ వ్యవస్థను నడిపే న్యాయమూర్తి ఇంట్లో 15 కోట్ల క్యాషా? ఈజ్ దిస్ లీగల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లా? ఇవాళ న్యాయము తీర్పిచ్చే న్యాయమూర్తుల ఇంట్లలోనే దుడ్డిలు దొరికితే ఇంకేమవుతుంది వ్యవస్థ అని అనేది ఇలా నెటిజన్లు వేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు చెప్తాడు? ఫ్రెండ్స్, మేము బయాస్డ్గా ఎవరికి ఉన్నాం. ఇవాళ సాయి గణేష్ విషయంలో కూడా నేను అత్యంతంగా ప్రేమించే ఒక పార్టీని కూడా నేను ఇవాళ విమర్శించిన, ప్రతి ఒక్కళ్ళని విమర్శించిన. చిట్టా అయిపోయేటప్పుడు అందులో నిజాయితీ ఎంత ఉందో చూసినాం. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ బికాస్ వీ నో దట్ వీఆర్ కాన్స్టిట్యూషనల్. మేము రాజ్యాంగబద్ధంగా ప్రతి మాట తీసుకొని వస్తాం. చెప్పేటప్పుడు ఆ గుండెల ధైర్యం కూడా అంతే ఉంటుంది. ఎందుకనంటే రాజ్యాంగబద్ధంగా ఉంటాం కాబట్టి, కాన్స్టిట్యూషనల్గా ఉంటాం కాబట్టి. సో అండర్ ది విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా ఇంత దుడ్డి మీ ఇంట్లో ఏడికని వచ్చింది, ఈ సోర్స్ ఏడిది అకౌంట్స్ అని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ దాని మీద ఎవరు ఆన్సర్ చెప్తలేరు అని చెప్పి మనం ఆలోచిస్తున్న తరుణంలో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా ఈ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో ఉండే ఆయనని అలహాబాద్ కోర్టుకి మళ్ళీ షిఫ్ట్ చేసిండ్రు. ఇవాళ ఆర్డినరీ సిటిజన్ ఏదన్నా ఇట్లాంటి చాతలు చేస్తే ఇమ్మీడియట్గా ఆయనని మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారా లేదా సస్పెండ్ చేస్తారా? అంటే జడ్జిలకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలా అని చెప్పి మాట్లాడతారు. అదే సపోజ్ ఒక రాజకీయ నాయకుడు ఉంటే మీరు పదవి ఎట్టి పరిస్థితులలో రాజీనామా చేయాలా అని చెబుతున్న తరుణం అట్లెట్లా ఉండదు. జడ్జిలకు కొత్త రూల్ ఎందుకు ఉంటుంది? ఈ కొలేజియం లొల్లేంది? ఏదైనా నువ్వు ఆర్టీఐ వేస్తే జడ్జిల వివరాలు రావు, జడ్జిల పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో రావు, మళ్ళీ వచ్చే జీతాలకు ఇంత పెద్ద స్కూళ్ళల్లో ఇంత పెద్ద చదువులు ఎట్లా చదువుతారు అననే పబ్లిక్ ఆర్డర్లా ఆర్ టు దట్ మ్యాటర్ పబ్లిక్ రిప్రజెంటేషన్లో వీళ్ళు ఉండరు, వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లోకి రావాలన్నా వద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, కమెంట్ రూపంలో చెప్పండి. ఒక సామాన్య పౌరుడితో సమానం కాదా న్యాయమూర్తి? ఎస్, ఆయన జడ్జిమెంట్ చెప్పేటప్పుడు we will definitely honor his judgment. జడ్జిమెంట్ నీకు నచ్చినా నచ్చకపోయినా అది జడ్జిమెంట్. నచ్చినా నచ్చకపోయినా అది జడ్జిమెంట్. కాన్స్టిట్యూషనలీ దానికి ఒక పవర్ ఉంటుంది, దానికి ఒక సత్తా ఉంటుంది. ఆ పవర్ని, ఆ పవిత్రతను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు రామజన్మభూమిది కొంతమందికి నచ్చలే, విమర్శిస్తారు, కాకపోతే నాటకాలు ఆడరు కదా, కంటెంప్ట్లు అయితే నేనేమంటానంటే, ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో రాజకీయ నాయకుడిని పెట్టినావు, బ్యూరోక్రాట్లను పెట్టినావు, గిరీష్ గారిని పెట్టినావు, అందరినీ పెట్టినావు, బట్ మీ కొలేజియం ఎందుకు లేదు అని అనేది ఒక ప్రశ్న. 15 కోట్ల క్యాషో లేకపోతే ఎంతనో అసలు పరిమితి ఎంత ఉండాలా? ఇంట్లో క్యాష్ పెట్టుకునే పరిమితి ఎంత ఉండాలా? ఎంత దొరికింది అని అనేది ప్రశ్న. అది కూడా డిస్క్లోజ్ చేస్తలేరు బయట. అదే వేరేదైతే ఈడీ రేడ్ అయింది 300 కోట్లు దొరికినాయి, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది ఇంత దొరికింది, జడ్జిల ఇంట్లో రేడ్ అయితే ఒక క్యాష్ దొరికిందని చెప్తున్నారు, కానీ ఎంత దొరికిందో బయట చెప్తలేరు. దీన్ని సామాన్యుడు ఏం మాట్లాడతాడు అని చెప్పి నేను వేస్తున్న ప్రశ్న. అలహాబాద్ హైకోర్టు ఎవరైతే నేను ఇప్పుడు యశ్వంత్ వర్మని ట్రాన్స్ఫర్ చేసినరో, ఇవాళ ఏం మాట్లాడుతున్నారనంటే, అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ ఫ్రైడే ఏమని అన్నదనంటే, ఏమన్నా అలహాబాద్ హైకోర్టు అంటే ఏమన్నా చెత్త డబ్బు అని అనుకున్నారు, ఆడ పనికి రాకపోతే ఇడయ్యనికే ఆల్రెడీ ఈడ చాలామంది జడ్జెస్కి మాకు వేకెన్సీ ఉన్నది, ఆడ ఏదో ఆరోపణలు ఎదుర్కొంటుండే కదా అని ఈడేస్తానన్నానంటే దాని అర్థం ఏంది? అంటే మీ కొలేజియం ఏమన్నా మా మీద రుద్దనిగా చూస్తున్నారా? కరెక్టే కదా వాళ్ళు అన్నది. మీరు ఇచ్చే జడ్జిమెంట్లకు మీకు ఇమ్యూనిటీ ఉంటుంది సార్, కాకపోతే మీరు చేసే అన్ని హరకత్లకు ఇమ్యూనిటీ ఉండదు. భారత రాజ్యాంగంలో మీరు కూడా ఒక భాగమే, మీకు కూడా బాధ్యత ఉండాలా. అండ్ యు ఆర్ అకౌంటబుల్ బికాస్ యు ఆర్ కాల్డ్ యాజ్ మై లార్డ్ అని చెప్పి మాట్లాడతారు. వెన్ వి సే మై లార్డ్, మీకు అరుదైన గౌరవం ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే మీరు న్యాయం చెప్తారు అని. ధర్మం చెప్పకున్నా పర్వాలేదు సార్, న్యాయం చేస్తారు అన్న ఒక నమ్మకానికి చెప్తారు. మీరు మంత్రం వేసి నిమ్మకాయలు తిప్పుతానంటే మేము వేసిందే తంత్రం, మేము వేసిందే మంత్రం, మేము వేసిందే ధర్మం అని చెప్పి మాట్లాడతానంటే ఇవాళ స్వతంత్ర భారతదేశంలో పౌరుడు యాక్సెప్ట్ చేసే కెపాసిటీలో లేడు సార్.
పైసలు అయితే దొరికినవి కూడా బయటపడతలేదు, ఏ పేపర్లలో లేదు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఆరోపణలు మాత్రమే, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. బయటికి ఎందుకు వస్తలేదు సార్ ఎంత క్యాష్ దొరికిందని అనేది? ఇది కొలేజియం డెసిషనా అని చెప్పి మాట్లాడతారు సార్ అందరూ. ఇవాళ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ గంభీరమైన ప్రశ్నలు వేసింది కొలేజియంని. ఇవాళ ఈ డెసిషన్ ఆఫ్ కొలేజియం చాలా సీరియస్ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది మన ప్రపంచ దేశ ఏమంటారు జుడిషరీలో. అలహాబాద్ హైకోర్టు అని అనేది ఒక చెత్త డబ్బా అయిపోయిందా, ఎవరిని పడతానే తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ అక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ పంపించనీకే అని చెప్పి మాట్లాడినారు. జస్టిస్ వర్మ ఎవరైతే ఇప్పుడు అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయినరు, ఈయన యూనియన్ గవర్నమెంట్ అప్రూవల్తో ఇంకా అలహాబాద్ కోర్టుకి రాలే. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పాలనంటే ఆఫీస్కి రెజ్యూమ్ చేయలే, ఆయన లాంగ్ లీవ్లు ఉన్నాడు. లాంగ్ లీవ్లో ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆయనను ఇమీడియట్గా సస్పెండ్ చేసి కేసు ప్రూవ్ అయ్యేదాకా ఆయనని పదవుల నుంచి తొలగియొచ్చు కదా, బికాస్ ఈ మే ఇన్ఫ్లుయెన్స్ ఇన్వెస్టిగేషన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంటుంది కదా. కపిల్ సిబ్బల్ కూడా ఈయనని పదవి నుంచి జరిపేసి అపాయింట్మెంట్ ప్రాసెస్కి ముంగడికి తీసుకుపోవాలా అని చెప్పిండు. మళ్ళీ దీని మీద ఎవరు మాట్లాడతారు అని అంటున్నా. ఒక హైకోర్టు జడ్జిను రిమూవ్ చేయాలని అంటే 1999 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము, గైడ్లైన్స్ ప్రకారము ఏవైతే అలిగేషన్స్, రాంగ్ డూయింగు లేకపోతే జ్యుడిషియల్ ఇర్రెగ్యులారిటీ జరిగితే జడ్జెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అంటే మన హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు, ఈ గైడ్లైన్స్ ప్రకారము ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన ఇమ్మీడియట్గా కన్సర్న్ నోటీస్కి వెళ్తుంది. నోటీస్కి వెళ్ళిన తర్వాత ఆయనని జస్టిఫై చేయమని అడుగుతారు. ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జి ఎవరైతే ఉంటారో ఆయనను జస్టిఫై చేయమని అని అంటారు. ఆ జస్టిఫికేషన్ అప్రాప్రియేట్గా లేకపోయినా, జస్టిఫైడ్ లేకపోయినా ఇన్వెస్టిగేషన్కి దారితీస్తుంది. ఒక ఇంటర్నల్ కమిటీ పెడతారు. ఇంటర్నల్ కమిటీలు ఎవరెవరు ఉంటారు అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, 2 హైకోర్టు జడ్జిలు ఉంటారు. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఈ కమిటీలా ఒక సిబిఐ డైరెక్టర్ను, లేకపోతే ఒక పార్లమెంటేరియన్ను, లేకపోతే ఒక సామాన్య బ్యూరోక్రాట్ను ఎందుకు పెట్టరు అని అంటున్నా. అదే మీరు ఎలక్షన్ కమిషన్ దాంట్లో మాత్రం ఎంటర్ అవుతారు, అది కావాలా అని చెప్తారు. మీరు మాత్రం మీ ప్రాసెస్లకు ఎంటర్ గారు. ఈ ఇన్వెస్టిగేషన్లో అందరు జడ్జిలే ఉంటే జడ్జి కాపాడుకునే తరుణంలో న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టలేదు అని సామాన్యుడికి ఎట్లా మెసేజ్ పోతుంది సార్? మీ కొలేజియంలోకి ఎవరు ఎంటర్ గారు? మీ కొలేజియం తీసుకున్న ప్రాసెస్లో ఎవరు ఎంటర్ గారు? మీ ధర్మాసనానికి మీరే మద్దతు తెలుపుకుంటారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు నేనేమంటా అంటే ఒక సిబిఐ డైరెక్టర్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాలి. అందులో ఖచ్చితంగా పిఎంఓ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడే కదా న్యాయం బయటికి వచ్చిందన్న ఒక అది ఉంటుంది. మీ తప్పులు మీరే కప్పిపుచ్చుకున్నట్టు ఉంటుంది కదా సార్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండే, దాని తర్వాత 2 హైకోర్టు జడ్జిలు ఉండే. ఇది మళ్ళీ ఆరోపణ ఎవరి మీద ఉన్నది అంటే మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి మీదనే ఉన్నది. ఇంటి బంగారం ఇది రోల్డ్ గోల్డ్ అంటే చెప్పుకుంటాం సార్. అంటే నేను ప్రజల నమ్మకం మేము కూడా చెప్తున్నా. మీరు ఇచ్చే జడ్జిమెంట్లు మాకు పవిత్ర పావనం, అందులో డౌట్ లేదు సార్. కాకపోతే మీరు చేసిందల్లా కరెక్ట్ ఏనంటే అది మాత్రం నడవదు సార్. పబ్లిక్ ఆర్డర్లా, పబ్లిక్ లైఫ్లా యూ హ్యావ్ టు మెయింటైన్ ద డెకోరం. దీన్ని మళ్ళీ ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ ఒపీనియన్ డిస్కస్ చేసిన తర్వాత మిస్కండక్ట్ మీద ఆ జడ్జిని రిజైన్ చేయమని చెప్తారు. లేదని అంటే జడ్జి రిజైన్ చేయకపోతే చీఫ్ జస్టిస్ గవర్నమెంట్కి రాసి అకార్డింగ్ టు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్టికల్ 124 ఆఫ్ క్లాస్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద ఈయనని టర్మినేట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల శిక్ష, ఏం శిక్ష అది ట్రయల్ చెప్తుందొచ్చు. సో న్యాయం, ధర్మం మేము అడుగుతలేం, న్యాయం అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజకీయంగా కాదు. న్యాయం అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్లు ఉండొద్దు, సిస్టమ్ మోటివేటెడ్ ఉండాలి. బికాస్ సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్ అని చెప్తారు. మేము మాట్లాడింది ఏమైనా తప్పు అయితే ఉతికారేయండి ఫ్రెండ్స్, లేకపోతే మేము మాట్లాడింది కరెక్ట్ అని అనిపిస్తే ఒక కమెంట్ రూపంలో అట్లీస్ట్ కమెంట్ చేయవచ్చు మీరు. భారత్ మాతాకి జై.